భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలైతే చేశారు. మోదీ ట్రంప్ మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందన్నారు. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా భారత్ రష్యాకు బదులుగా అమెరికా వెనిజువేలా నుంచి చమురు దిగుమతులు పెంచుకుంటుందన్నారు. రవాణా, ఇంధన, వ్యవసాయ రంగాలకు సంబంధించి అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడులకు మోదీ అంగీకరించారన్నారు. India committed to not only no longer purchasing Russian oil, but buying oil from the United States, also perhaps from Venezuela too, which we know will now have a direct benefit on the United States and the American people. And in addition to that, Prime Minister Modi committed to $500 billion of investments into the United States, including for transportation, for energy, and for agricultural products as well. So this is another great trade deal. వ్యవసాయ రంగం పరిరక్షణపై మోదీ దృష్టి సారించారని, ఈ డీల్ వల్ల వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిన్న తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కరోలిన్ లివిట్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.